Hello everyone, welcome back to the channel Maths by Varalakshmi. This is your class 10 mathematics chapter 8 introduction to trigonometry exercise 1 11th question. State whether the following are true or false, justify your answer. సో ఇక్కడున్న ఈ 5 స్టేట్మెంట్స్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ట్రూ అయితే రెస్పెక్టెడ్ ఆన్సర్ ఇవ్వాలి, అండ్ ఫాల్స్ అయితే కూడా ద రీజన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుందని చెప్పాలి. ఎందుకు ట్రూ ఫాల్స్ అవుతుందో ఆ రీజన్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్, ద వాల్యూ ఆఫ్ tan A ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే tan A ఫర్ సమ్ యాంగిల్ A ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1 వస్తుందంట. అంటే ఏ ప్లేస్లో ఎంతైనా యాంగిల్ ఉండనివ్వండి, ద టాంజెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 అని అంటున్నారు. సో యూజువల్లీ మనం పార్ట్ 2 వీడియోలో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అని తెలుసుకున్నాం కదా. tan 0 degrees is 0, tan 30 degrees is 1 by root 3, tan 45 is 1, tan 60 degrees is root 3, tan 90 degrees is infinity or not defined. సో ఇక్కడ చూసినట్టయితే tan 0 వాల్యూ ఈజ్ లెస్ దెన్ 1 ఆఫ్ కోర్స్, అండ్ tan 30 1 by root 3 ఈజ్ ఆల్సో లెస్ దెన్ 1, tan 45 ఈజ్ ఈక్వల్ టు 1, tan 60 మీన్స్ 1.634 వస్తుంది, అంటే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1. tan 60 ఈజ్ root 3 గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ కండిషన్ బ్రేక్ అయిపోయింది చూసారా. tan A ఈజ్ లెస్ దెన్ 1 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ది యాంగిల్, tan A is always less than 1 అంటున్నారు. కానీ ఇక్కడ ఈక్వల్ టు 1 అయిపోయింది, అండ్ ఈ కేసులో గ్రేటర్ దాన్ 1 అయిపోయింది. సో అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ద స్టేట్మెంట్ గివెన్ ఈజ్ ఫాల్స్, అండ్ ద రీజన్ ఫర్ దాట్ అంటే ఇదే రాస్తాం. tan 45 ఈజ్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు 1, tan 60 degrees ఈజ్ root 3 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ద వాల్యూ ఆఫ్ tan A ఈజ్ నాట్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఇక్కడ సమ్ టైమ్స్ అనిస్తే ట్రూ అని రాయాలి, బట్ ఆల్వేస్ అన్నారు కదా, ఆల్వేస్ అనేది ఉండదు. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. దానికి రీజన్ ఏంటంటే ఇవే నోట్ చేయండి. సెకండ్ స్టేట్మెంట్, సీకెంట్ A ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ యాంగిల్ A. సో ఓకే, సెకండ్ బిట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సీకెంట్ A ఈజ్ 12/5 అని ఇచ్చారు. సీకెంట్ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటమ్మా? తెలీదు మ్యామ్. ఓకే, తెలీదా? సో ఓషా చోటా అనే వర్డ్ మనం గుర్తుంచుకున్నాము. ఇక్కడ సి అంటే కాస్, కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సీకెంట్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా. కాస్ అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయినప్పుడు సీకెంట్ ఏమైపోతుంది? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ కోర్స్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన రేషియో మనకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. సీకెంట్ ఏ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటమ్మా? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. ఈ 12 అనే నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? హైపోటెన్యూస్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ 5 అనే నెంబర్ మనకి ఎడ్జసెంట్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనము మన ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుసుకున్నది ఏంటి? హైపోటెన్యూస్ సైడ్ యొక్క లెంత్ రిమైనింగ్ 2 సైడ్స్ కంటే గ్రేటర్గా ఉంటుందని మాట్లాడుకున్నాము. సో ఇక్కడ 5 అనేది 12 కంటే తక్కువే కదా. ఐ మీన్ ఈ 12 అనేది 5 కంటే ఎక్కువే. ఈ 12 అనేది హైపోటెన్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ 5 అనేది ఎడ్జసెంట్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ ఎడ్జసెంట్ సైడ్ కంటే హైపోటెన్యూసే మోర్ వాల్యూ ఉంది. సో సీకెంట్ A ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ యాంగిల్ ఆఫ్ A అనేది సాటిస్ఫై అవుతుంది, అంటే అటువంటి యాంగిల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రూ. సీకెంట్ A ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ యాంగిల్ ఆఫ్ A ఈజ్ ఎగ్జిస్ట్. సో ఇట్ ఈస్ ట్రూ. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కదా, దానికి రీజన్ ఏం రాస్తాం అంటే సేమ్ ఇదే రాస్తాం. ఈజ్ హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. హియర్ hypotenuse value is more than the adjacent side, hence it is true అని రాస్తాం అంతే. సో థర్డ్ బిట్, cos A is the abbreviation used for cosecant of angle A. సో మన ఫస్ట్ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నప్పుడు cos A అంటే ఏమని చెప్పానమా? cos A అంటే ఏమని మాట్లాడుకున్నాం మనము? కొసైన్ ఆఫ్ ది యాంగిల్ A అని తెలుసుకున్నాము. సో ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇక్కడ ఏమన్నారు? కొసీకెంట్ అంటున్నారు. కాస్ అంటే కొసీకెంట్ అంటున్నారు, కొసీకెంట్ కాదు కాస్ అంటే. ఓకే, కాస్ ఏ ఈజ్ కాల్డ్ కొసైన్ ఏ. సో మరి కొసీకెంట్ అంటే ఏంటి? కొసెక్ కదా, కొసెక్ ఏని కదా మనం కొసీకెంట్ ఏ అంటాము. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. సో దానికి రీజన్ ఏంటంటే
cos A is cosine of the angle A, not cosecant. Cosecant అంటే cosec A. ఓకే మా. నెక్స్ట్ ఫోర్త్ బిట్, cot A is the product of cot and A. సో ఇక్కడ cot A మీన్స్ ఇక్కడ కాట్కి ఏకి మధ్య మల్టిప్లికేషన్ ఉంది అంటున్నారు. మల్టిప్లికేషన్ ఉండదు, కాట్కి ఏకి మధ్య మల్టిప్లికేషన్ లేదు అక్కడ. కోటాంజెంట్ ఆఫ్ దట్ యాంగిల్ ఏ. ఓకే, కాట్ ఏ ఈస్ కాల్డ్ కోటాంజెంట్. కోటాంజెంట్ వాల్యూ ఆఫ్ దిస్ యాంగిల్ ఏ, అంతే తప్ప కాట్కి ఏకి మధ్యలో మల్టిప్లికేషన్ ఉన్నట్టు కాదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో దానికి రీజన్ ఏమి ఇస్తారంటే ఇదే, కాట్ ఏ ఈజ్ కోటాంజెంట్ ఆఫ్ ఏ. ఓకే, సో ఫిఫ్త్ స్టేట్మెంట్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్ థీటా. సో ఇటువంటి స్టేట్మెంట్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో మరి చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ సైన్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూసేనా? అంటే ఈజ్ 4/3. అంటే ఈ 4 అనే రేషియో ఆపోజిట్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ 3 అనేది హైపోటెన్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఇందాక సెకండ్ బిట్ సాల్వ్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను? హైపోటెన్యూస్ రిమైనింగ్ 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ రేషియో కంటే హైపోటెన్యూస్ తక్కువ అయిపోయింది. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. దానికి రీజన్ ఏం రాస్తారు అంటే హైపోటెన్యూస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద అదర్ సైడ్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే ఈ 2 సైడ్స్, ఇది బేస్ అంటాము అండ్ ఇది పర్పెండిక్యులర్ అంటాం కదా. సో ఈ పర్పెండిక్యులర్ కంటే లేదంటే హైట్ అని అంటాం. పర్పెండిక్యులర్ ఆర్ హైట్ ఈ బేస్ కంటే హైపోటెన్యూస్ వాల్యూనే గ్రేటర్ ఉంటుంది. ఓకే, hypotenuse value is always greater than the base and the height. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఆపోజిట్ సైడ్ గ్రేటర్గా చూపిస్తున్నారు. ఇక్కడ హైపోటెన్యూస్ కంటే ఆపోజిట్ సైడ్ గ్రేటర్ ఉంది అంటున్నారు. సో ఇటువంటి ఒక సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అనే వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, అది ఫాల్స్. సో దానికి రీజన్ ఏం రాస్తారు అంటే ఇదే, సిన్స్ హైపోటెన్యూస్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద అదర్ సైడ్స్. ఓకే, this is how we are going to check whether the given statements are true or false. సో ఈ 5 మాత్రమే కాదు, ఎగ్జామ్లో ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా సరే మీరు కాన్సన్ట్రేట్గా కొంచెం థింక్ చేసి చేయగలగాలి. ఇవే ఇస్తారు ఎగ్జామ్లో అని లేదు, ఈ మోడల్లో ఇస్తారు కదా. అంటే ఇక్కడ సీకెంట్ ఏ 12/5 ఇచ్చారు, అక్కడ కొసీకెంట్ ఏ ఇవ్వచ్చు, కాట్ ఇవ్వచ్చు, టాన్ ఇవ్వచ్చు, ఇక్కడ సైన్ ప్లేస్లో కాస్ ఇవ్వచ్చు, కాట్ ఏ కాకుండా వేరే అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా ఇవ్వచ్చు. మనం అక్కడ స్పాంటేనిటీగా థింక్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో ఇంకా ఇంతవరకే. మన నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2 యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమ్స్ అర్థం కావాలి, మీరు చేయగలగాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్ని ఎలా ఫిల్ చేయాలి, ఆ వాల్యూస్ అన్ని ర్యాండమ్గా ఎలా మెమరైజ్ చేసుకోవాలి అనే దాని విషయంపై నేను మీకు 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మన పార్ట్ 2 వీడియోలో. ఓకే, ఫస్ట్ ఆ పార్ట్ 2 వీడియో చూసిన తర్వాతనే మీరు సెకండ్ ఎక్సర్సైజ్ సమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.